ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 22 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 356వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన నహూము గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన నహూము గ్రంథము 1వ అధ్యాయము. నీనెవెను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషం గలవాడై ప్రతీకారం చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫాన్లోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపం అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. తనయందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలం చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షరసం త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. ఎనివే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిందేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలం కలిగి ఉన్నను, కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నేనివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చుందేమనగా, నీ పేరు పెట్టుకున్న వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని, పోతపోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనం చేతును. నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపము, నీ మొక్కుబలులను చెల్లింపము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. నహూము గ్రంథం 2వ అధ్యాయం. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము. నడుము బిగించుకుని బహుబలంగా ఎదిరించుము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకున్నాను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినాను. అతిశయాస్పదంగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్ళు నిరుపాయను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి. సరళదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధుల్లో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములో దమ్ములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకొనగా వారు నడుచుచు పడిపోవుదురు.
ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను స్థిరపరచుదురు. నరుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవచున్నది. నిర్ణయమాయను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. కట్టబడినప్పటి నుండి నీనివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినాను, తిరిగి చూచు వాడొకడును లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారం కొల్లపెట్టుడి, అది సకల విధములైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది. అవి లెక్కలేక ఉన్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి. అందరి నడములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను. ఎవరునూ బెదిరింపకుండా సింహమును, ఆడు సింహమును, సింహపు పిల్లలను తిరుగుబాటు స్థలమాయను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు, తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహమేమాయను. నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా ఈ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయను. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకున్న ఎరను నేను తీసివేతను. నీ దూతల శబ్దము ఇక వినబడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నహూము గ్రంథము 3వ అధ్యాయం. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతల్లాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి. చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానం గల దానవై, జారత్వం చేసి జనాంగముల మీద చిల్లంగితనం జరిగించి సంసారములను అమ్మివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికి ఎత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నీనివే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చువారెవరో, నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకుని వచ్చేదము అందరు. సముద్రమే తనకు ఆపగాను, సముద్రమే తనకు ప్రాకారంగాను చేసుకుని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన అమోను పట్టణం కంటే నీవు విశేషమైన దానవా? కుషీలను, ఐగుప్తీయులను దాని శూరులైరే. వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును, లూబేలును నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనుపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని ఘనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి. నీవును మత్తురాలవై దాక్కొందువు. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల ఎడ్డకర్రలు తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డగడలను కాల్చుచున్నది. ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచుము. జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనం చేయును. గొంగలి పురుగు తినివేయ రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను, మిడతలంత విస్తారముగాను ఉండము.
నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నాను. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోవును. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగా ఉన్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు. అశ్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి. నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చిత్తహింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులను పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను, దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడేవారి మీదను, ప్రతి జనము మీదను అధికారం దానికి ఇయ్యబడెను. భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనను చెవిగలవాడు అయితే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గం చేత చంపిన ఎడల వారు ఖడ్గం చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడను. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూ నివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్.